హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్. ఈరోజు మనం డ్రాగన్ ఫ్రూట్ని సరికొత్తగా ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ముందుగా రెండు వైపులా చివరలని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి సగం కట్ చేసుకోవాలి, అలాగే మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రూట్ యొక్క పీల్ని ఇలా ఈజీగా తీసేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ తొక్కకున్నటువంటి వైట్ కలర్ దాన్ని మనం జ్యూస్ చేసుకునేటప్పుడు కూడా నైఫ్తో ఇలా లేయర్ లాగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇలా పొడవుగా ముక్కలుగా యాపిల్ పీసెస్లా కట్ చేసుకోకుండా ఇలా అడ్డంగా స్లైడ్స్లా కట్ చేసుకోవాలి. వీలైనంత తిన్నగా కట్ చేసుకుంటే మీరు ఈ ఫ్రూట్ తినేటప్పుడు ఫ్లేవర్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా స్వీటిష్గా చాలా బాగుంటుంది. కొంతమంది డ్రాగన్ ఫ్రూట్ చప్పగా ఉంటుంది అని తినడానికి ఇష్టపడరు, బట్ నేను కట్ చేసినట్టు మీరు తప్పకుండా కట్ చేయండి. మీరు చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, స్వీట్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు పీసెస్ అన్నీ డిస్టర్బ్ అవ్వకుండా ఇలా అరేంజ్ చేసుకోవడం వలన ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఉంటాము, పీసెస్ కూడా డ్రై అవ్వకుండా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఇలా కట్ చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.